బాగున్నారు కదా! తెలంగాణకి సంబంధించినటువంటి ఒక తెలుగు కుర్రాడు రీసెంట్‌గా అమెరికా జైల్‌లో ఆత్మహత్య చేసుకోవటం అనేది జరిగింది. దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్తాను. చెప్పే ముందు మీ అందరికీ చెప్పేదేంటంటే, ఎవరైనా సరే మనం ఒక వేరే దేశానికి వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. ఇండియాలో మనమున్న ఆలోచన విధానానికి, మనకున్న పరిస్థితులకి, మనకక్కడ ఏదైనా చేసి తప్పించుకోవచ్చు అనే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా! జనరల్‌గా డబ్బుంటే మనం తప్పించుకోవచ్చు అని. కానీ వేరే దేశానికెళ్ళినప్పుడు మనం అక్కడ పరాయి పౌరులం. అమెరికాలో మనల్ని ఏమంటారో తెలుసా? ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ అంటే ఏంటంటే వేరే గ్రహం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాగే యూకే తీసుకోండి, యూరప్ తీసుకోండి, ఎక్కడికెళ్ళినా సరే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళమే అవుతాం. ఎస్పెషల్లీ నేరం చేయటం అనేది మన దేశంలో మనం చేసిన తప్పే, పక్క దేశానికి వెళ్లి చేసిన తప్పే. వెనకనెత్తుకొని కూడా తీసుకెళ్తూ ఉంటారు సినిమాలకి. అలా ఉంటాయి ఇక్కడ చట్టాలు. సో, ఫారెన్‌లో చట్టాలతోటి ఎవ్వరు గేమ్స్ ఆడొద్దు. ఎస్పెషల్లీ మైనర్ గర్ల్స్ తోటి అస్సలు గేమ్స్ ఆడొద్దు. ఇంకా మన టాపిక్‌లోకెళ్ళే ముందు నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అసలు మనం ఏం జరిగిందనేది తెలుసుకుందాం. 10 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చినటువంటి తెలంగాణ కుర్రోడు, జనగాంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. పేరు అవి నేను ప్రస్తావించను. ఆ లింక్ అనేది ఒక సినిమాకి మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఏజ్ సర్టిఫికేట్ 12 ఇయర్స్, 15 ఇయర్స్, 18 ఇయర్స్. బిలో 15 ఇయర్స్ పిల్లల్ని అబ్రాడ్‌లో రానివ్వరు. మొహమాటం ఏం లేదు. కానీ ఇండియాలో చిన్న పిల్లల్ని సంకనెత్తుకొని గూడా తీసుకెళ్తూ ఉంటారు సినిమాలకి. అలా ఉంటాయి ఇక్కడ చట్టాలు.